పొత్తులో భాగంగా ఆ పెద్ద నేతకు సీటు ఇవ్వాలని కమలం పార్టీ డిసైడ్ అయిందట. మరి ఇన్నాళ్ళు అక్కడ కర్చీఫ్ వేసుకొని కూర్చున్న మిత్రపక్ష పార్టీల నేత పరిస్థితి ఏంటి? మింగలేక కక్కలేక ఉన్నదెవరు? ఆయన వస్తే వీళ్ళేం చేస్తారు? మనం మనం బరంపురం అంటారా? దూరం దూరం జరుగుతారా? బీజేపీ, జనసేన, టీడీపీల మధ్య పొత్తు నేతల మధ్య నవ్వులు పూయిస్తున్నా క్షేత్రస్థాయిలో సీట్ల పంపకాల దగ్గర తుఫాను సృష్టిస్తోంది. ఎవరికి టికెట్లు ఇవ్వాలో, ఎవరికిస్తే ఎవరు అలుగుతారో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారట. తాజాగా రాజంపేట పార్లమెంటు స్థానంపై టీడీపీ అధినేత ఇరకాటంలో పడినట్టు టాక్. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ సీఎం రేసులోకి రావడమే. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి మొన్నటి వరకు పెద్దగా యాక్టివ్గా లేరు. అనూహ్యంగా పార్లమెంట్ అభ్యర్థిగా రేసులోకి వచ్చారు. రాజంపేట పార్లమెంటు బెర్తుపై టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్న తరుణంలో హఠాత్ పరిణామం ఇది. సిట్టింగ్ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలిపి చిరకాల ప్రత్యర్థులకు చెక్ పెట్టాలనుకున్నారు చంద్రబాబు. కానీ పొత్తు అన్ని ప్రణాళికలను తల్లకిందులు చేసిందని టాక్. రాజంపేట ఎంపీ స్థానంలో టీడీపీ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో నిలిపేందుకు చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మాజీ ఎంపీ సుగువాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం పోటీ చేస్తారని మొదట్నుంచి అంతా భావించారు. టీడీపీ అధిష్టానం ఆయనకు స్పష్టత ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే జనసేనతో పాటు తాజాగా బీజేపీతో కూడా పొత్తు కుదుర్చుకోవడంతో రాజంపేట సీన్ మారబోతోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పార్లమెంటుతో పాటు రాజంపేట అసెంబ్లీపై ఇప్పటి వరకు చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు ఇస్తారని ఆ పార్టీలో ధీమాగా ఉంది. జిల్లా అంతటా ఇదే చర్చ జరుగుతోంది. రాజంపేట పార్లమెంటుకు మాజీ సీఎం పోటీ చేస్తారన్న వార్తలు లోకల్ నేతలను కలవరపెడుతున్నాయట. దీనిపై అధికారిక ప్రకటన వస్తే పరిస్థితులు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అన్నది లేటెస్ట్ హాట్ టాపిక్. సుగవాసి సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏంటి? ఎంపీ సీటు బీజేపీకిస్తే బాలసుబ్రహ్మణ్యంకు రాజంపేట అసెంబ్లీ ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ టికెట్ కోసం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి చెంగల్రాయుడు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుతో పాటు గంటా నరహరిలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు జనసేన నుంచి శ్రీనివాసరాజు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గ్రామస్థాయి నుంచి ఆయన జనంలోకి జనసేన పేరుతో కలియ తిరుగుతూ ప్రజల మద్దతు సంపాదించుకుంటున్నారు. అయితే రాజంపేట అసెంబ్లీపై జనసేన పార్లమెంటుపై కమలం గురిపెట్టడం టీడీపీని సందిగ్ధంలో పడేస్తుంది. చంద్రబాబు ఏదో చేయాలనుకుంటే బీజేపీ నుంచి మాజీ సీఎం రూపంలో ఇంకోటైంది. బీజేపీ అధిష్టానం అడిగాక పార్లమెంట్ సీటు ఇవ్వబోనని చెప్పలేరు. అలాగని అసెంబ్లీ విషయంలో జనసేనను కాదననూ లేరు. మరి చంద్రబాబు ఎలాంటి సొల్యూషన్ చూపిస్తారన్న ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో.